డైరెక్టర్ బోయపాటి సీను 'స్కంద' లాంటి ఒక అద్భుతమైన కళాఖండం తర్వాత మరి ఏ దర్శకుడికైనా మరొక నిర్మాత దొరకడం అంటే చాలా కష్టమైన పని. కానీ బోయపాటికి చిటిక వేసినంత ఈజీగా అల్లు అరవింద్‌కి కథ చెప్పి మరి గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు. కథ రెడీగా ఉంది. డబ్బులు పెట్టే నిర్మాత రెడీగా ఉన్నాడు. కానీ అన్నీ ఉండి అల్లు నోట్లో శనిలాగా బోయపాటి సినిమాలో హీరోగా నటించడానికి ఏ యాక్టర్ కూడా ముందుకు రాకపోవడం అనేది బోయపాటికి హీరోని వెతకడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. మరి నిజానికి బోయపాటి ఎవరితో సినిమా తీయాలని అనుకున్నాడు? తన తదుపరి సినిమాలో హీరో ఎవరు అనే విషయానికొస్తే మొదటగా గీతా ఆర్ట్స్‌లో సినిమా అనగానే అందరూ కూడా అల్లు అర్జున్‌తో బోయపాటి తదుపరి సినిమా తీయబోతున్నాడు అనుకుంటున్నారు. కానీ అల్లు అర్జున్‌తో సినిమా తీయాలి అంటే దాదాపు బోయపాటి 3 ఏళ్లు పైగానే ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 'పుష్ప 2' సినిమా ఈ ఆగస్టుకు విడుదలవుతుందో లేదో అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అలానే త్రివిక్రమ్ అట్లీ వంటి వారు కూడా బన్నీతో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు అల్లు అర్జున్ డేట్స్ కోసం బోయపాటి ఎదురు చూసే పరిస్థితే లేదు. ఇక బోయపాటి నెక్స్ట్ సినిమాలో నటించడానికి ఇప్పటికే 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న బాలకృష్ణ గారు కూడా బోయపాటి సీను గారితో మూవీ అంటే అంతగా సుముఖత వ్యక్తం చేయట్లేదట. దానికి కారణం లేకపోలేదు. బాలకృష్ణ గారు ప్రస్తుతం 'బాబీ' సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక ఆ తర్వాత హరీష్ శంకర్‌ని కూడా లైన్‌లో పెట్టినట్లుగా తెలుస్తుంది. అందుకే బోయపాటి బాలయ్య కాంబినేషన్ రావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఇక బోయపాటి తదుపరి మూవీస్‌లో హీరో ఎవరు అనే దానిపై క్లారిటీ రావాలంటే కొంత సమయం ఆగాల్సిందే.